ఓట్ చోర్ దేశమంతటా వినిపిస్తున్న ఒక పెద్ద ఆరోపణ. ఏనాడైతే రాహుల్ గాంధీ గారు బీజేపీ అధికారం కోసం ఓట్లు దొంగతనం చేసి ఈసీని అడ్డుపెట్టుకొని అధికారం చేపట్టిందని రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. ఆ రాహుల్ గాంధీ గారు ఆరోపించిన దగ్గర నుంచి నేటి వరకు బీజేపీ కానీ ఈసీ కానీ రాహుల్ గాంధీ గారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. దీనికి కారణం ఏంటి? ఇది వాస్తవమే కాబట్టి ఈసీ రాహుల్ గాంధీ గారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. మీకు ఒక సందేహం రావచ్చు, మరి రాహుల్ గాంధీ గారు చేసే ఆరోపణలు నిజమైతే రాహుల్ గాంధీ గారు ఎందుకు కోర్టును ఆశ్రయించలేకపోతున్నారనేసి. దీనికి ఒక కారణం ఉంది. ఇదే బీజేపీ గవర్నమెంట్ 2023లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 2023లో ఏమని తీసుకొచ్చిందంటే, ఈసీగా పనిచేస్తున్న వారిపై కానీ ఈసీగా పనిచేసి పదవి విరమణ చేసిన వారి గారిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదనేసి బీజేపీ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దానివల్ల రాహుల్ గాంధీ గారు కోర్టును ఆశ్రయించలేకపోతున్నారు. ప్రజలారా గమనించండి, బీజేపీ తన వ్యవస్థల ద్వారా ఈ అధికారాలను కాపాడుకోవడానికి ఏ విధంగా పనిచేస్తుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటున్నాను.